अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जहीराबाद के बीआरएस एमएलए कोन्ना नैनी मानिकर राव ने मुतालबा किया है कि 15 अगस्त को संगारेड्डी दौरे के मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी जहीराबाद के लिए तरक्याती फंड्स का मंजूर करें, सिर्फ वादे ना करें। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत ने बीआरएस दौर में मंजूर शुदा फंड्स रोक दिए, जिससे सड़कों की हालत ख़राब हुई है। मानिकर राव ने संगमेश्वर बासुवेश्वर प्रोजेक्ट्स के लिए 4000 करोड़ रुपए की मंजूरी का भी मुतालबा किया। మరి నాతో పాటు ఉన్నట్టు డీసీఎం చైర్మన్ గుండప్ప గారు, మా మండల పార్టీ అధ్యక్షుడు, మిగతా సర్పంచ్లు, కౌన్సిలర్స్కి రేపు అనగా 15th ఆగస్టు రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు సంగారెడ్డికి వస్తున్న సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. గత సంవత్సరం మనం మే 23 మే 2025 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చి ప్రజలు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చారో మాకు వరాలు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితులు. కానీ వారు ఏం చేశారు? పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమి, పలకలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమి. అవునా కదా? అది పనులన్నేమో బీఆర్ఎస్ ప్రభుత్వం, పలకలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గతంలో మరి మెయిన్గా రైతులకు ఏదైతే అత్యవసరమైన అవసరం ఏదైతుందో నీళ్లు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగూరు నుంచి మనకు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎత్తిపోతల పథకం గురించి మనకు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి ఆ రోజు నాడు గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చిన్న చెల్మడి దగ్గర భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, జహీరాబాదును విస్మరించారు. అంటే సంగారెడ్డి జిల్లా కూడా ఆ సింగూరు డ్యామ్ నుంచి సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి 4 కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అంటే ఇప్పుడు సంగారెడ్డికి వస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారు, నేను అడిగేది కనీసం ప్రజల అవసరం అన్న తెలుసుకొని మీరు మరి ఏదైతే మీరు పరిపాలన చేస్తున్నారో, ప్రజల పరిపాలన అన్నారు కానీ ప్రజల పరిపాలన కాదు అది. మరి ఏదైతే మీ అందరికీ తెలుసు, మరి నేను చెప్పని అవసరం లేదు. మరి ఎక్కడ కూడా మీరు డెవలప్మెంట్ చేసినట్లేదు. అదేవిధంగా గతంలో నేను మన కాన్స్టిట్యున్సీకి గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు 72 కోట్ల పంచాయతీ రోడ్లు, అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు ఇంచుమించు 30 కోట్ల దాకా, 72 కోట్లేమో పంచాయతీ రాజు, 30 కోట్ల వరకేమో ఆర్ఎండ్బి రోడ్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే వాటిని అన్నీ కూడా ఆపేసి చెయ్యొద్దు, వాటిని అన్నీ కూడా ఈ ప్రభుత్వం అంటే ప్రజలు ఎవరు కూడా బాగుపడద్దు, కష్టాల పాలు కావాలి, రోడ్లల్లో యాక్సిడెంట్ అంటే సావాలి. మొన్ననే మనం చూసినాం రోడ్ల పరిస్థితి, నైట్ మీ అందరికీ తెలుసు. ఏదైనా ప్రదేశం బాగుపడాలి, ఏదైనా ప్రదేశం డెవలప్మెంట్ కావాలంటే ఆ పట్టణం కావచ్చు, ఆ విలేజ్ కావచ్చు, మెయిన్గా ఇంపార్టెంట్ మనకు రోడ్లు అవసరం. కాబట్టి ఈ రోడ్ల విషయం అడిగితే ఇంతవరకు దాకా ఒక్క పైసా కూడా ఇవ్వని పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి కనీసం మరి మీరు ఏదైతే ఇనాగరేషన్ చేసిర్రో కనీసం కొంత మట్టు కన్నా మరి ప్రజలను ఉద్దేశించి కొంచెం ఇచ్చుంటే బాగుంటుంది.
మరి ఈరోజు రేపు వస్తున్నావు కాబట్టి మరి మీరు రేపు వచ్చి ఏం చేస్తారు అనేది ఖాళీ పోయి మాట్లాడడం తప్ప వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి లేదు. ప్రజలందరూ కూడా అరుస్తూ ఉన్నారు. రోడ్ల పరిస్థితి ఎక్కడ చూసినా ఒక కాన్స్టిట్యున్సీ కాదు, నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ కావచ్చు, ఆందోళన కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, రోడ్ల పరిస్థితి మీ అందరూ కూడా చాలా మటు ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టి అందరు కూడా రోడ్లను అడుగుతూ ఉన్నారు. ఇక తిట్టుడు సంగతి నేను చెప్పడం బాగుండదు, అది వాళ్ళకు కూడా పోతుంది, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగేది ఏంటంటే ప్రజాపాలన, ప్రజలను కాపాడండి. యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి, రోడ్ల వల్ల చస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. అట్లాగే మున్సిపల్లో గతంలో మనకు హరీష్ రావు గారు ఒకసారి 10 కోట్లు, ఒకసారి 25 కోట్లు, ఒకసారి 50 కోట్లు పనులు జరిగినాయి. అప్పుడు మాజీ ఎమ్మెల్సీ సరిగా మన పరిస్థితి ఉండి తర్వాత 50 కోట్లు కూడా ఇచ్చిండు. 50 కోట్లల్లో 87 వర్క్లల్లో కొంత సగం పనులు అయినాయి. 50 కోట్లల్లో 25 కోట్ల పని జరిగింది, మిగతా 25 కోట్ల పని జరగలేదు. అది కూడా అడిగాను నేను, సార్ మా దగ్గర 25 కోట్ల పని జరిగింది, మిగతా అవి ఇప్పటి కూడా అట్లనే ఉన్నాయి, ఇంకా దాన్ని కూడా ఆపమన్నారు. కాబట్టి నేను అడిగేది నేను ముఖ్యమంత్రి గారు, సార్ మీరు దయచేసి ఏదైతే మిగిలిపోయిన 25 కోట్ల పనులు ఉన్నదో వాటిని కంటిన్యూ చేయాలని నేను ప్రభుత్వంని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇదే కాకుండా అప్పుడు మనకు ఈ యొక్క చాలా మట్టుకు మన దగ్గర మర్జ్డ్ విలేజెస్, చాలామంది మేజర్ విలేజెస్ మన దగ్గర మర్జ్ అయినాయి. కాబట్టి అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు కూడా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అల్లిపూర్ కావచ్చు, లంజోర్ కావచ్చు, పస్తపూర్ కావచ్చు, ఓతికే కానీ మన హైదరాబాద్, చిన్న హైదరాబాద్ కావచ్చు, పరిస్థితులు ఘోరంగా ఉంది. అప్పుడు మేము TUFIDCలో మన మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు 30 కోట్ల TUFIDC మరి పెడితే దాన్ని కూడా ఆపేసారు. అంటే మీరు ప్రజలు ఎట్లా ప్రజాపాలన, ప్రజలు ఏ రకంగా బతకాలి, ఏ రకంగా ఉండాలి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని, మీరు వస్తున్నారు మరి మరి సంగారెడ్డికి వచ్చి ఎవరిని మరియు ఇది చేయడానికి వస్తున్నారు, మీరు దయచేసి అది కూడా మీరు ఆలోచించి ఏదైతే పెండింగ్ పనులు ఏదైతే ఉన్నదో అది కూడా మీరు దయచేసి దాన్ని మరి ప్రజలకు సంక్షేమం గురించి మీరు ఆ రోడ్లన్నీ కూడా ఇవ్వవలసింది. అదేవిధంగా ఈ యొక్క సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్టార్ట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.